ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎయిర్పోర్టులపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో కొత్తగా మరో 6 విమానాశ్రయాలకు ప్రతిపాదనలు తీసుకొచ్చారు. విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం వేగవంతంగా సాగుతూ ఉండగా మరో ఎయిర్పోర్టు కూడా తెరపైకొచ్చింది. విజయనగరం జిల్లా బాడంగిలోని ఎయిర్ స్ట్రిప్ మినీ విమానాశ్రయాన్ని తిరిగి నిర్మించాలన్న ప్రతిపాదనలు మొదలయ్యాయి. బ్రిటిష్ హయాంలో రక్షణ అవసరాలకు వినియోగించిన బాడంగి ఎయిర్పోర్టును మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని భారత నావికాదళం ఆలోచన చేస్తోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని శత్రు దేశాల ముప్పు ఎదుర్కొనేందుకు విశాఖపట్నానికి పొరుగునే బాడంగిలో మరో నేవీ ఆర్మమెంట్ డిపో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బాడంగి భూములు భోగాపురం విమానాశ్రయానికి 70 కిలోమీటర్ల దూరంలో, నేషనల్ హైవేకు 7 కిలోమీటర్ల, డొంకినవలస రైల్వే స్టేషన్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీంతో ఈ మినీ ఎయిర్పోర్టును అందుబాటులోకి తీసుకొస్తే ఉపయోగకరంగా ఉంటుందనేది నేవీ ఆలోచన. ఫైటర్ జెట్ల పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు బాడంగి విమానాశ్రయం అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు, నౌకలకు కావాల్సిన సరుకులు అందించడానికి ఎయిర్వే, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లకు సామాగ్రి తరలించడానికి సమీపంలో రైల్వే మార్గం ఉండటం అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. బ్రిటిష్ హయాంలో బాడంగిలో ఎయిర్ స్ట్రిప్ను 90 ఏళ్ల క్రితం నిర్మించగా ఆ సమయంలో యుద్ధ అవసరాలు, సరుకుల రవాణాకు 227 ఎకరాల్లో రన్వే, ఏటీసీ, బంకర్ల నిర్మాణం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈ విమానాశ్రయం కీలకంగా మారింది. అయితే 1946లో ఈ ఎయిర్ స్ట్రిప్ను మూసివేయగా ఆ తర్వాత దీన్ని ఎఫ్సిఐ, వరి, గోధుమలు నిల్వ చేసేందుకు కొంతకాలం పాటు ఉపయోగించారు. ఈ భూముల్లో రైతులు ప్రస్తుతం పంటలు సాగు చేస్తుండగా ఈ ఎయిర్ స్ట్రిప్కు ఇరువైపులా భూములను టీ ఆకారంలో సేకరించాలని నేవీ అధికారులు కోరుతున్నారు. ఎయిర్ స్ట్రిప్కు ఉన్న 227 ఎకరాలతో పాటు అదనంగా మరో 1700 ఎకరాలు అవసరమని ప్రతిపాదనలు చేశారు. ఎయిర్ స్ట్రిప్ నిర్మాణానికి మల్లంపేట, పూడివలస, ముగడ, రామచంద్రాపురం, కోడూరు పరిధిలో భూముల సేకరణకు ఓ ధర నిర్ణయించే అవకాశముండగా తాము భూములిచ్చేందుకు సిద్ధమని, తమకు తగిన రీతిలో పరిహారం అందించడంతో పాటు తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాలని కోరుతున్నారని అధికారులు చెబుతున్నారు. నేవీ అధికారులు ఈ ప్రాంతానికి తరచూ వస్తూ వెళ్లడంతో బాడంగి విమానాశ్రయ పునరుద్ధరణపై త్వరలో ఒక క్లారిటీ వస్తుందని, ఈ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తే దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడుతుందని తెలుస్తోంది.